హలో గైస్, ఈరోజు అయితే మన డే 12. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన డే 12 హైదరాబాద్ నుంచి అయ్యిందో. ఈరోజు మన డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవన్న రాత్రి అయితే ఇంటి స్టే చేసినాం. ఇక నేను రాత్రి ఆగిన తర్వాత ఇక ఏం వీడియో తీయలే. ఇప్పుడు తీసిన మొత్తం సామాన్లు తిడ పెట్టేసిన. ఇప్పుడైతే దర్శనం పోతాం, ఫోన్ రూమ్లో పెట్టి దర్శనం పోతాం. దర్శనం అయిపోయిన తర్వాత ఏమేముందో చూపెడతాం మీకు. అప్పటి వరకు అయితే బ్రేక్ తీసుకోండి. ఇక బయటకు పోతున్నాం. ఇక దర్శనం అయితే అయిపోయింది. సైకిల్ అయితే ఎన్నో వెళ్ళి మనమైతే బయటకు పోతున్నాం. తీసుకుంటూ పోతున్నాం. గుడి ముంగట ఉన్న గల్లే మనకు జరిగిన దర్శనం అయితే గంటన్నరలో దర్శనం చేసుకున్నాము. చేసుకొని ఇక రిటర్న్ వేరే కాడకి తిరగడానికి పోతున్నాం. ఇక కనబడుతుంది కదా, దూరంగా అయితే పబ్లిక్ ఉన్న కనబడుతుందా ఇంతకి ముంగటికి. ఇదైతే హనుమాన్ది టెంపుల్ గడి అని ఉంది. ఆడకైతే వచ్చినాం. ముంగడ చూపెడతా జర కనబడుతుంది. ఇప్పుడైతే నీడకున్నది కాబట్టి ఏం కనబడకపోవచ్చు. కానీ జర మస్తు మంది ఘోరంగా అయితే పబ్లిక్ ఉన్నది. అదే సీనో అందరూ జై శ్రీరామ్ అనుకుని అవుతున్నారు. ఘోరంగా పబ్లిక్ అయితే ఉన్నది. జై శ్రీరామ్ అనుకుంటూ పోతున్నాం. జై శ్రీరామ్. పబ్లిక్ ఘోరం. మనమైతే ఫైనల్ వచ్చేసినాం. ఇక అయోధ్య ఎంట్రీ ఇడకెళ్ళైతే ఇక అయిపోయింది. ఇడకెళ్ళైతే మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి అయోధ్య రైడ్ సైకిల్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 11 డేస్లో 1300 చిల్లర కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇడకైతే ఇక రైడ్ అండ్ సో మళ్ళీ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇక్కడైతే టెంపుల్ కాడికి వెళ్ళి బయటకు కూడా వచ్చేసినాం లిల్లీతోని. ఇటు సైడ్ ఆర్టికల్ అయితే అంటే పెయింటింగ్ అయితే ఇట్లున్నది. స్టోరీ అంటే కొంచెం సీన్లు అర్థమయ్యేటట్టు అయితే పెట్టినారు. దానికి వెళ్ళి సంబంధించి మనమైతే రైల్వే బస్ స్టాండ్ కాడికి వెళ్ళిపోతున్నాం. ఆడ మన బస్సు ఉంటుంది, అది ఎక్కి వెళ్ళిపోతున్నాం. చూసినాం, అంతవరకు చూసినాం బాగానే, కానీ వీడియో అయితే తీయలేను. కెమెరా అంటే ఫోన్ ఇక రూమ్లోనే పెట్టిపోయినా కదా, దాని గురించి ఎక్కువ వీడియో ఏం తీయలేను. కానీ మాదైతే డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. సేఫ్గా అయితే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం బస్లో. అదైతే మ్యాటర్. సో ఈడైతే మస్తు గుడులు ఉన్నాయి. మనం మీకు తిరగాలనుకుంటే మస్తు గుడులు ఉన్నాయి. మొత్తం ఫైటింగ్ చేసిన స్టోరీతో ఉన్నది. ఇక్కడ తిరగాలనుకుంటే మస్తు జాగాలు ఉన్నాయి, మస్తు టెంపుల్ కూడా ఉన్నాయి. ఏడకాడ టెంపుల్ ఉన్నాయి అయోధ్యలో, తిరగచ్చు. ఇగో మొత్తం స్టోరీ కొంచెం ఉన్నాయి ఫోటోలతో. అట్లా ఉంది. మనమైతే చెప్పినా కదా ఇప్పుడు బస్ కాడకైతే పోతున్నా. ఆడకి వెళ్ళి దాంట్లో ప్యాక్ చేసి రిటర్న్ ఇంటికి. చలో ఇక బస్సులోకి ఎక్కేసినాం. సైకిల్ అయితే లోపల వేసినాం. లోపల క్యాబిన్ అయితే ఉన్నది కింద. వీడియో అయితే ఎక్కువ తీయలే, సీదా ఎక్కిచ్చేసినాం. లోపల అయితే కూర్చున్నాం. సో ఇక రెస్ట్. ఇక ఇంటికి అయితే పోతాం. రేపు మార్నింగ్ అట్లా నాగ్పూర్ పోతాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో బస్. ఈరోజు అయితే బస్ జర్నీ. ఇగో ఇదైతే మన బస్ సిచ్యువేషన్, వ్యూ, కిటికీ వ్యూ. సో ఇట్లా అయితే మన కథ. ఎంజాయ్ పండుగ అన్నట్టు వెళ్ళిపోయి నాగ్పూర్ రీచ్ అయిపోయిన తర్వాత అయితే బస్ కోసం అయితే వెయిటింగ్ చేసినాం. ఒక గంటన్నర తర్వాత అయితే బస్సు వచ్చింది. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కినాం. ట్రావెలింగ్లో వర్షం పడ్డది. వర్షం వ్యూ ఎంజాయ్ చేసుకుంటే పోయినాం. ఇంటికాడకి 11 అట్లా రీచ్ అయినాం. రీచ్ అయిన తర్వాత 2 గంటలకు ఆ టైంకి అయితే వచ్చినాం. వచ్చి పడుకున్నాం. రాత్రి ఏం వీడియో తీయలేము, ఏం చేయలేము. రెస్ట్ ట్రావెలింగ్లో అలసిపోయిన ఉండే. సో పొద్దుగలకైతే మొత్తం ఇప్పేసిన. ఇదైతే ఇక మన రైడ్ అయింది అయోధ్య. అయితే కొంచెం సిచ్యువేషన్ వల్ల అయితే మనం అయితే ఆపేసాం. మళ్ళీ రైడ్ అయితే చేస్తాం, కానీ ఇప్పుడైతే కాదు, టైం ఉంది ఇంకా. ఇదైతే నా సిచ్యువేషన్ అంతే, ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు. సో ఇట్లయితే మన అది అయిపోయింది. కలుసుకుందాం ఇంకా మళ్ళీ తర్వాత.